She's my wife. Are you fine now? Feeling better. She is doing good. She's dehydrated. She needs good care and complete rest. Jeffrey, ask the children to be quiet, please. Kids, quiet please. Less noise. He's been labeled as anti-civilian criminal. ఏమండి? Children! Mike and Susie, please be quiet. Here you go. అజయ్ కుమార్ అనే ఏకే ఎన్నో నేరాలు చేసిన కారణంగా వెతకబడుతున్న ఇంటర్నేషనల్ క్రిమినల్. ఇతను ఎక్కడైనా చూసినా ఆచూకీ తెలిసినా సంప్రదించవలసిన నంబర్లు. Hasni, are you okay? కారణం సరైందైతే దేవుడు పక్కనే ఉంటాడన్నావు. ఇప్పుడు నీ దేవుడు ఎందుకురా నీ పక్కన లేడు? నాకు భయపడి నీ పెళ్ళంతో తల దాచుకుని దూరంగా పరిగెడుతున్నా. సరిగ్గా చెప్పావు మై ఫ్రెండ్. నేను పరిగెడుతున్నాను, కానీ నీకు భయపడి వెనక్కి తిరిగి కాదు, నిన్ను ఎదిరించడానికి నీకు ఎదురుగా వేగంగా వస్తున్నాను. ఎప్పటికి అర్థం చేసుకుంటావురా ఈ నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మం ఇవన్నీ ఓ చిన్న గుంపు ఓ పెద్ద గుంపుని శాసించే సోషల్ వెపన్స్. నీతి, న్యాయం, నిజాయితీ, ధర్మం వీటిని నువ్వు శాసించడానికి ఉపయోగిస్తున్నావు, నేను జీవించడానికి ఉపయోగిస్తున్నా. చూద్దాం నీ నమ్మకం గెలుస్తుందా లేక నా నమ్మకం గెలుస్తుందా అని. మై ఫ్రెండ్, నువ్వు ఓడిపోయి 3వ ప్లూటోనియం వెపన్ ని నేను యాక్టివేట్ చేసేసాను. ఇంకో 5 గంటల్లో అది పేలి తీరుతుంది. నువ్వు చరిత్రని మార్చి రాయాలనుకుంటున్నావు, కానీ నేను భూగోళాన్నే మార్చాలనుకుంటున్నా. తెల్లవారేసరికి భారతదేశ చిత్రపటమే మారిపోతుంది. వీటిలో నువ్వు దేన్ని మార్చాలనుకున్నా దానికి నా ఫింగర్ ప్రింట్ కావాల్సి వస్తుంది. నేను ఈ దేశం వదిలి వెళ్ళిపోతాను. ఈ ప్రపంచంలోని 6384 కిలోమీటర్ రేడియస్ నా కంట్రోల్లో ఉంది. తల దాచుకున్న చోటు నుంచి నీ తల కనిపించిన ఏకే నువ్వు ఓడిపోయావు. ఓడిపోయావా? ఈ లోకమే నన్నెదిరించిన పరిస్థితులు అన్నీ నేను ఓడాను అని నా ముందుకొచ్చి వెక్కిరించిన నా అంతట నేనుగా ఒప్పుకునే వరకు ఎవ్వడు ఎక్కడ ఎప్పుడు నన్ను ఓడించలేడు. నెవర్ ఎవర్ గివ్ అప్. జాగ్రత్తగా విను హాసిని. ఈ జంక్షన్ ఈ మెట్రో ట్రైన్ స్టార్టింగ్ పాయింట్. ఈ ట్రైన్ ఇక్కడి నుంచి లాస్ట్ జంక్షన్ చేరుకోవడానికి 3 గంటల సేపు పడుతుంది. ఆ 3 గంటల్లోగా నేను అనుకున్న పని పూర్తి చేసి నీకోసం లాస్ట్ జంక్షన్ దగ్గర వెయిట్ చేస్తాను. హాసిని, ఈ 3 గంటలు నన్ను చూస్తావన్న నమ్మకంతో నువ్వు ప్రయాణం సాగించాలి. సరేనండి. ఏం జరిగినా ఈ ట్రైన్ నుంచి కిందకి దిక్కు హాసిని.
హెలికాప్టర్ ని రెడీ చేయమను. Sir, AK is spotted on surveillance cameras. AK has been spotted in Mercedonia Square. We got him, sir. There he is. AK ఇప్పుడు మనకి దొరికాడు. ఏకే మొదటిసారి తప్పు చేయడం మొదలు పెట్టాడు. దాన్ని వాడు తెలుసుకునేలోగా వాడిని పట్టుకోవాలి, అంతం చేయాలి. Come on, SWAT team. Get up and get ready. No messing up this time. Come on, hurry up. Go, 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 go! What the bloody hell is happening here? Come on, damn it, answer me! Answer me! AK is not here, sir. He's left a video message. ఏమంటున్నాడు? మొత్తుకుంటున్నాడా? గింజుకుంటున్నాడా? నేను నిరపరాధనని ఏడుస్తున్నాడా? మీరు నా మీద మోపిన నేరాలన్నింటినీ ఒప్పుకుంటున్నా. బట్ ఈ డేటాబేస్ స్ట్రాంగ్. నేను అంతకన్నా ఎక్కువ నేరాలు చేశాను, ఇకపై చేస్తాను. ఇట్స్ అన్ ఓపెన్ ఛాలెంజ్ టు ఆల్ ఏజెన్సీస్. మీ నీతివంతుడైన, నిజాయితీ పరుడైన, సిన్సియర్ అయిన మిస్టర్ ఆర్యన్ని ఇంకో 2 గంటల్లో చంపబోతున్నా. వీలైతే కాపాడుకోండి. మై ఫ్రెండ్, ఐఎమ్ కమింగ్ ఫర్ యూ. My friend, well played. Come on, guys. This is ridiculous. Do you think he can reach me? Sir, watch out! Are you okay? Hit. Let's get in, sir. Calling Aryan inside, sir. Cover up, guys. Cover up. Cover up. My time chart. Sir, మీ టైం చార్ట్ తో మీరు ఎక్కడికి వెళ్తున్నారో ఏకే ట్రాక్ చేస్తున్నారు. He's going for the kill. Be careful, sir. Aryan, you're not going anywhere. AK వల్ల నీ ప్రాణాలకే ప్రమాదం. సో 24 hours నువ్వు ఏజెన్సీ ప్రొటెక్షన్ లోనే ఉండాలి. అదే నీకు మంచిది. ప్లీజ్ కోఆపరేట్. సార్, ఏకే అడిగే మీకు అర్థం కావట్లేదు. నా మనసు నాతో చెప్తుంది సార్. వాడు ఏదో పెద్దగా ప్లాన్ చేస్తున్నాడు. నా అంచనా తప్పు కాదు. Excuse me, sir. Facts, statistics, హిస్టరీయే సార్ ముఖ్యం. నా మనసు చెప్తుంది. అంచనా గించన అంటూ జ్యోతిష్కుడిలా మాట్లాడకండి సార్. ఆఫీసర్లా మాట్లాడండి. He's right. You should be under high security. Aryan is under absolute surveillance, sir. He is surrounded. We have secured him to the fullest. రండి, అందరం కలిసి వెళ్దామా? Sir, sorry, sir. Idiots. ఈ దేశం వదిలి వెళ్ళిపోవాలనుకున్నాను. You should be 24/7 under high security. కనీసం ఈ బిల్డింగ్ వదిలి బయటకు వెళ్ళనివ్వకుండా లాక్ చేసేసాడే. What am I missing? What am I missing? సార్, మీ టైం చార్ట్ తో మీరు ఎక్కడికి వెళ్తున్నారో ఏకే ట్రాక్ చేస్తున్నారు. వాడు టైం చార్ట్ లో నేను ఎక్కడెక్కడికి వెళ్తానో హ్యాక్ చేయట్లేదు, ఎక్కడెక్కడికి వెళ్ళానో హ్యాక్ చేస్తున్నాడు. దాని ద్వారా ఏ శాటిలైట్ స్టేషన్ కి వెళ్ళానో తెలుసుకుంటున్నాడు. హీస్ ట్రాకింగ్ బ్యాక్వర్డ్స్. ఆర్యన్ టైం చార్ట్ ఇక్కడ ఆఫ్ చేశాడు. ఇక్కడ ఆన్ చేశాను. బ్లాక్ స్పాట్ ఎంతసేపు ఆఫ్ చేశాడు? 2 hours. రేడియస్ ఎంత? 30 kilometers. ఈ 2 hours డ్యూరేషన్ లో 30 kilometers ఏరియాలో ఏదో ఒక శాటిలైట్ స్టేషన్ నుంచి వెపన్ యాక్టివేట్ చేసి ఉండాలి. ఎన్ని స్టేషన్స్ ఉన్నాయి? 50. 50 శాటిలైట్ స్టేషన్స్ ని కవర్ చేయడానికి ఎంత టైం పడుతుంది? 3 hours. ఉన్న 3 hours లో 50 శాటిలైట్ స్టేషన్స్ కవర్ చేయడం వాడి వల్ల కాదు. వాడేం చేస్తాడు? ఏం చేద్దాం? ఇక్కడ పక్కనే హై పవర్ హబ్ లో రన్ అయ్యే శాటిలైట్ స్టేషన్ ఉంది. హై పవర్ హబ్. హై పవర్ హబ్ ఉన్న 3 గంటల్లో 50 శాటిలైట్ స్టేషన్స్ ని కవర్ చేయలేడు. కానీ ఈ శాటిలైట్ స్టేషన్స్ అన్నిటికీ పవర్ సప్లై చేసి ఈ 10 పవర్ హబ్ లను ఆఫ్ చేయొచ్చు. ఏ పవర్ హబ్ అని ఏకేకి తెలీదు.
ఒక్కో పవర్ హబ్ గా కట్ చేస్తూ వెళ్తాడు. బ్రిలియంట్ మూవ్ మై ఫ్రెండ్. వెపన్ ఇంకా ఎంతసేపట్లో లాంచ్ అవుతుంది? చాలా టైం ఉంది సార్. వెంటనే లాంచ్ చేయాలి. కుదరదు సార్. టైం మార్చాలంటే మీ ఫింగర్ ప్రింట్ బయోమెట్రిక్ కావాలి. అలా చేయాలంటే మీరే డైరెక్ట్ గా రావాలి సార్. ఐఎమ్ ఆన్ మై వే. ఆర్యన్. సార్ యూర్ రైట్ సార్. ఏకే ఈ బిల్డింగ్ ఎంట్రన్స్ వరకు వచ్చేసాడు. నాకు ఇక్కడ సేఫ్టీ లేదు సార్. ఎస్ దట్స్ ట్రూ. నన్ను వెంటనే ఇక్కడి నుంచి సీక్రెట్ గా షిఫ్ట్ చేయండి సార్. కమాండోస్, దారుణమైన విషయం ఏంటో చెప్పనా? ఎలా చావబోతున్నామో తెలియకుండా చావడం కాదు, ఎందుకు చావబోతున్నామో తెలియకుండా చావడం. సార్ స్టేటస్ ఏకే 2 పవర్ హబ్స్ పవర్ కట్ చేశారు సార్. ఆర్యన్ ఇప్పటికే ఎస్కేప్ అయి ఉంటాడు. వాట్ కుడ్ బి హిస్ నెక్స్ట్ మూవ్? వెపన్ ముందే పేలేలా టైమింగ్ మార్చాలి. మూవ్ మూవ్ ఫాస్టర్. వెపన్ ముందే పేరేలా టైం మారుస్తాడు. ఎక్స్ పవర్ హబ్ ని ఆఫ్ చేయడానికి మినిమం 15 మినిట్స్ పడుతుంది. గో గో. సార్ మీరు 15 మినిట్స్ అన్నారు, కానీ ఏకే 10 మినిట్స్ లో కట్ చేశారు సార్. మన టైమింగ్ మారుస్తామని మన ఫ్రెండ్ ముందే గెస్ట్ చేశాడు. ఈ స్పీడింగ్ ఇట్ అప్. డౌన్ సార్. వాడు చెప్పినట్టు దేవుడు వాడికి